దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పరీక్షను మే 3న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. మార్చి 9వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో నీట్ నిర్వహిస్తున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 1700, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ అభ్యర్థులకు ఫీజు రూ. 1600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ. 1000 చొప్పున చెల్లించాలి. నీట్ మే 3న ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ దరఖాస్తులో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అభ్యర్థి గుర్తింపు వెరిఫికేషన్ కోసం ఆధార్ ఆధారిత ఈ కేవైసీని ప్రవేశపెట్టారు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించేటప్పుడు లైవ్ ఫోటో క్యాప్చర్ చేయడం తప్పనిసరి చేశారు. సిస్టమ్ లైవ్ ఫోటోని ఆటోమేటిక్ గా ఆధార్తో సరిపోల్చుతుంది. ఒకవేళ లైవ్ ఫోటో ఆధార్తో సరిపోలకపోతే గుర్తింపును నిర్ధారించేలా తగిన ధృవీకరణ పత్రాలను అదనంగా అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలో అందించిన ప్రస్తుత, శాశ్వత అడ్రస్ ఆధారంగానే పరీక్షా కేంద్రాలను కేటాయించనున్నారు.